హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. సో మండే మార్కెట్స్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్స్. అసలు కోవిడ్ తర్వాత వన్ సింగిల్ డేలో ఎంత మూమెంట్ అనేది యాక్చువల్గా లాస్ట్ టైం మనం యాక్చువల్గా మూమెంట్ మనము లాస్ట్ ఇయర్ జూన్ చూసాము, ఎలక్షన్ డే రోజున. అలాగే ఒకసారి హిడెన్బర్గ్ అదానీదప్పుడు చూసాం మనం సింగిల్ డే ఫాల్. అంతకు ముందు అయితే కోవిడ్ టైంలోనే మనము డౌన్ సైడ్ ఫాల్ చూసాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు అప్ సైడ్ ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ టూ థింగ్స్. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. రెండు థింగ్స్. ఒకటి, చైనా యుఎస్ ఒక తారీఫ్ అగ్రిమెంట్కి వచ్చారు. యాజ్ ఇట్ ఈస్గా అందరినీ బ్లఫ్ చేసి, నథింగ్ న్యూ, ఓన్లీ ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళే నష్టపోతారు తప్ప వీళ్ళు ఎప్పటికీ నష్టపోరు. సో ఇది చిన్నపిల్లల ఆటలాగా ఒక మాట చెప్తాడు, అదే రివర్స్ తీసుకుంటున్నాడు. సో వాడు యాక్చువల్గా మనకు ఓఆర్ఆర్ ఎలా ఉందో హైదరాబాద్ ఓఆర్ఆర్ దానికన్నా ఎక్కువ రౌండ్లో వేస్తున్నాడు సేమ్ సిచ్యువేషన్లో. సో సంథింగ్ లైక్ ఇంకా క్రెడిబిలిటీ అనేది లేదనమాట. సో అసలు కొంచెం కూడా క్రెడిబిలిటీ లేదు. ఈరోజు చెప్పిన మాట ఇంకో వారం రోజుల తర్వాత అదే వెనక్కి తీసుకుంటాడు, లేదా ఈరోజు చెప్పని మాట వారం రోజుల తర్వాత ఇంకోటి చెప్తాడు అనమాట. అలా ఉంది పరిస్థితి. ఓకే, సో అన్నెసరీ ఇప్పుడు ఈ బౌన్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా, ఇప్పుడు మార్కెట్లో ఇలాంటి బౌన్స్ రాకూడదు యాక్చువల్గా, సీరియస్లీ. సో తెలిసి తెలియని వాళ్ళు చాలామంది ఈరోజు ఒక్క రోజులోనే 16 లక్షల కోట్లు సంపాదించారు ఇన్వెస్టర్స్ అని అందరూ చెప్తున్నారు కదా. సో లెట్స్ సీ ద ట్రెండ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడే చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్కి మనము ఇలా అనుకుందాం, ఇది చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా. ఎప్పుడైతే పైకి వెళ్తుందో ఇలాగ ఒక చోట, సో అదేమి వెంటనే అప్ సైడ్ ఏమి వెళ్ళిపోవడం ఎప్పుడు. ఓకే, సో ఇలాంటి ట్రెండ్ ఒకటి ఉంటుంది. ఓకే, బట్ పాస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఓకే ఎప్పుడు కూడా మనము జస్ట్ ఒక 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 టెంప్లెట్ కిందో, లేకపోతే ఒక ప్రోటోకాల్ కిందో, లేకపోతే ఒక డెఫినేషన్ కిందో తీసుకోకూడదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ సినారియోస్ బట్టి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రన్ అవుతుంది తప్ప ఇలాగే రన్ అవుతుందని లేదు కదా, అవునా. సో ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఏ రోజు ఎలా ఉంటుంది అనేది ఒక టైంలో యాక్చువల్గా 2 years బ్యాక్ కూడా, ఈవెన్ కరోనా తర్వాత కూడా బాగానే ఉంది, కానీ ఇప్పుడు అలా లేదు ఫ్రెండ్స్. ఓకే, సో సీరియస్లీ ఇప్పుడు సిచ్యువేషన్లో, కరెంట్ సిచ్యువేషన్లో రేపు యాజ్ ఇట్ ఈజ్ ఓకేనా, ఏదైనా కొత్త న్యూస్ తీసుకొచ్చి కిందకి సేమ్ ఒక క్యాండిల్ వేసినా పెద్ద ఆశ్చర్యం అయితే లేదు. ఓకే, సో సేమ్ ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేసి పైకి వెళ్ళినట్టు వెళ్ళి కిందకి ఇలా తీసుకొచ్చిన పెద్ద ఆశ్చర్యం లేదు. తర్వాత డ్రాపు. ఓకే, సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇలా జరుగుతుందని కాదు, బట్ ఇప్పుడున్న సినారియోస్లో ఇవాళ ఎవరైతే లాస్ట్లో బయింగ్ చేశారో ఒక్కసారి వాళ్ళు ఈ నియర్ బై హై చూసుకుంటే ఇక్కడ ఎవరు సెల్ చేస్తారు. సో చూద్దాం యాక్చువల్గా ఈ సెల్లింగ్ వస్తుందా రాదా అనేది రేపు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, కంటిన్యూషన్ కనుక ఉంటే అల్టిమేట్ ఫ్రెండ్స్. ఓకే, అల్టిమేట్ కంటిన్యూషన్ అంటే రేపు ఈ రీసెంట్ హైని ఏదైతే ఉందో పెద్ద రెసిస్టెన్స్ దాన్ని తీసేశాడు. ఓకే, తీసి పైనే క్లోజ్ చేశాడు. ఆల్మోస్ట్ రఫ్లీ ఒక 80 points, రఫ్లీ 65 points పైన క్లోజ్ అయ్యింది కదా. ఇదిగోండి ఇక్కడ నేను చెప్పేది. ఓకే, 65 points పైన క్లోజ్ అయ్యింది. ఈ రెసిస్టెన్స్ని తీసేశాడు, అవును కదా. ఇప్పుడు ఇంత లార్జ్ క్యాండిల్ వేసాడంటే స్ట్రాంగ్ బయింగ్ జరిగింది కదా. అది ఎఫ్ఐఎస్ ఉంటారు, డిఏఎస్ ఉంటారు. మోస్ట్లీ వాళ్ళ సెల్లింగ్ అసలు చాలా తక్కువ ఉంటుంది మోస్ట్లీ. ఓకే, ఎండింగ్లో చూద్దాం ఒకసారి. సో నా ఉద్దేశంలో ఫ్రెండ్స్, ఇంత పెద్ద క్యాండిల్ పడింది, ఇంత పెద్ద పర్సంటేజ్ వచ్చింది, ఇంత హ్యూజ్ రిటర్న్స్ వచ్చినాయి అన్ని స్టాక్స్లో, ఎవ్రీ స్టాక్ అది కొన్ని ఎక్సెప్షనల్ స్టాక్స్ ఉన్నాయి అవి తప్ప. సో ఇలాంటప్పుడు నెక్స్ట్ 2-3 days, అట్లీస్ట్ 2 days ఏం జరుగుతుంది తెలుసా, జనరల్గా అయితే కన్సాలిడేషన్ ఉంటుంది. సో కన్సాలిడేషన్ కూడా లేకుండా రేపు కూడా ఒక బుల్ కనుక ఇలా వేస్తే సీరియస్లీ దెన్ దిస్ మార్కెట్
ఈస్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ ఫ్రెండ్స్. ఓకే, అంటే ఇంకా మనము ఏ ఏ 1 అవర్కి ఆ 1 అవర్ చెక్ చేసుకుంటూ ఉండాలి మన పొజిషన్స్ని మనము తప్ప. వాడు అంటే అప్ సైడ్ డౌన్ సైడ్ రిస్క్ అలా ఉంటుంది అనమాట. ఓకే, అందు గురించి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఫాలో అవ్వడం కన్నా కూడా యాక్చువల్గా మార్కెట్ మొమెంటం ఎటు ఉందో అటు వెళ్ళిపోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఓకే, సో అండ్ కమింగ్ టు దిస్ థింగ్. ఓకే, ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ క్వార్టర్లీ టైం ఫ్రేమ్ నేను పెట్టింది క్వార్టర్లీ. ఓకే, సో క్వార్టర్లీలో చూడండి బుల్ చూడండి ఎలా తీసుకెళ్ళాడో. అవును కదా. సో మంత్లీకి వెళ్దాం. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పుడు ఎప్పుడన్నా సరే బేర్స్ హోల్డింగ్ అల్టిమేట్ హోల్డింగ్ ఎక్కడ ఉంటుంది? ఈ పైన టిప్పింగ్లో ఉంటుంది. ఓకే, సో లెట్స్ సి. ఇంకా 1000 పాయింట్స్ యాక్చువల్గా అయితే. బట్ షార్టింగ్ కూడా రిస్కే యాక్చువల్గా ఫ్రెండ్స్. ఓకే, షార్టింగ్ కూడా రిస్కే. ఎందుకంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ట్రెండ్ మూవ్ అవుతుందా? ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం కనుక చూస్తే ఈ లెంత్ పెరిగిపోయింది ఆల్రెడీ. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఈ లెంత్ ఎప్పుడైతే పెరిగిందో ఒక కరెక్షన్ కోవిడ్ టైప్లో వచ్చింది. ఇక్కడ కూడా కొంచెం పెరిగినప్పుడు వేరేగా ఉంది, అంటే కొంచెం కరెక్షన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కరెక్షన్ వచ్చింది. ఓకే, బట్ మీరు విడ్త్ చూడండి, దిస్ ఈజ్ టూ మచ్. ఓకే, నా ఉద్దేశంలో ఫ్రెండ్స్. ఓకే, సో ఈ టిప్ తీసేదాకా కూడా ఐ థింక్ బోత్ సైడ్స్ ఫ్రెండ్స్ రెండేపులనా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం న్యూస్ బేస్డ్ మార్కెట్ ఇది కంప్లీట్గా, ఫ్రాంక్గా న్యూస్ బేస్డ్ మార్కెట్. అలాగే స్పెసిఫిక్గా స్టాక్ బేస్డ్ అనమాట. ఈ స్టాకు ఇప్పుడు ఈ టైంలో పడిపోతుంది అనేది కూడా లేదు, అలా పెరుగుతుంది అనేది కూడా లేదు. ఆ పర్టికులర్ స్టాక్లో కనుక ఫండమెంటల్స్ బాగుండి ఏదైనా న్యూస్ జనరేట్ అయ్యి దానికి సంబంధించిన సర్వీసెస్ బాగుంటే ఆబ్వియస్గా మనకి ఆ స్టాక్ పెరగడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు రిలయన్స్ చూడండి ఫ్రెండ్స్. ఒకసారి రిలయన్స్ ఎవరో కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టు ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అయింది. అవును కదా, లాస్ట్ నుంచి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి. నెక్స్ట్ టీసీఎస్ ఇన్ఫోసిస్ అయితే ఈ లాస్ట్ 1 డేలో పెరిగినాయి తప్ప అంతకు ముందు లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి 3.5% అసలు ఈవేళ. ఓకే, సో ఎక్సెప్షనల్ కేసెస్ అవన్నీ. సో జస్ట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఏ ప్రాపర్ కరెక్షన్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడున్న స్టేట్లో అయితే ఐ వుడ్ సజెస్ట్ ఆల్ టైమ్ హైస్ హిట్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ బ్యాంక్ నిఫ్టీ మట్టుకి ఓకే ఇంకొక క్యాండిల్, ఎందుకంటే బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆల్ టైమ్ హైస్లో. సో బ్యాంక్ నిఫ్టీ ఎనీథింగ్ అబోవ్ మనకి కొంచెం లాంగ్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ లైక్ ఇంకొక క్యాండిల్ ఇలాంటిది పడిపోతుంది. అంటే 58,000 రఫ్లీ మనకి ఒక 3,000 పాయింట్స్ అప్ సైడ్ క్లీన్ కట్గా కనబడుతుంది ఈ మంత్లో, ఐ మీన్ ఈ ఎక్స్పైరీలో. ఓకే, ఓన్లీ థింగ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఎప్పుడన్నా కూడా ఎస్కలేషన్ రావడం కానీ, ఇంకొక తారీఫ్ వారు ఏదైనా కొత్తగా ఏదైనా రావడం కానీ, ట్రంప్ ఏదైనా మళ్ళీ పిచ్చివాగుడు వాగడం కానీ, యుఎస్ ఫెడ్గా ఏదైనా ఫెడ్ రేట్ ఏదైనా చేంజ్ చేయడం కానీ, రష్యన్ ఏమన్నా వస్తుందని సిగ్నల్స్ రావడం కానీ జరిగితే మనకి గుర్తుపెట్టుకోండి ఇవాల్టిలో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అది ఎవరు బ్రేక్ చేస్తారో చూద్దాం కమింగ్ డేస్లో. అది బ్రేక్ అయితే మనకి డౌన్ సైడ్, అది బ్రేక్ అవనంత వరకు కూడా అది ఇవాళలో బ్రేక్ అవనంత వరకు ఇంకా ఐ మీన్ షార్టింగ్ అనేది మార్కెట్లో అనవసరం అనేది నా ఉద్దేశం. ఏ డిప్ వచ్చినా కూడా బై చేసుకోవడమే బెటర్. ఈ వ్యాల్ట్లో బ్రేక్ అవనంత వరకు. బ్రేక్ అయ్యిందా ఈ వ్యాల్ట్లో, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఓకే, అంటే అది టెస్ట్ చేశారంటేనే అది కిందకు వచ్చేస్తున్నట్టు కన్ఫర్మేషన్ అనమాట ఇంకా. ఓకే, సో స్టాక్ స్పెసిఫిక్ ఐ మీన్ డేటా అయితే నేను రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఒకసారి ఇది చూద్దాం అనుకున్నాం కదా, ఈవేళ నిఫ్టీ ఒకసారి చూస్తే ఇదిగోండి అదానీ ఎంటర్ప్రైజెస్ అవి లాంగ్ సైడ్ ఇన్ఫోసిస్ అదానీ ఎంటర్ప్రైజెస్ 7% 8% యాక్చువల్గా ఆల్మోస్ట్ రఫ్లీ. శ్రీరామ్ ఫైనాన్స్ 7.5, హెచ్సిఎల్ టెక్ 6.5, ట్రెంట్ ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. ట్రెంట్ నేను చాలా రోజులు చేసి అప్పటికి వదిలేశాను, బట్ ఇప్పుడు మట్టికి ఒక్కసారి ఇచ్చేసాడు. నథింగ్ యాక్చువల్గా ఇండెక్స్లో ఉన్న ప్రతి స్టాక్ మూవ్ అవ్వాలని రూల్ లేదు కదా. కొన్ని స్టాక్స్ బాగా మూవ్ అయినాయి. అలాగే ఐ మీన్ ఐటీ సెక్టర్ కూడా చాలా బాగా మూవ్ అయింది. టాటా,
అదే టెక్ మహీంద్రా ఒకటి, టాటా మోటార్స్ ఒకటి ఇవాళ ఆల్మోస్ట్ రఫ్లీ బాగా మూవ్ అయ్యాడు యాక్చువల్గా వాడు కూడా. టాటా మోటార్స్ 7% ఒక టైంలో. టాటా మోటార్స్ ఫ్రైడే అనుకుంటా, ఫ్రైడే చాలా బాగా మూవ్ అయింది. సో ఈవేళ యాక్చువల్లీ గ్యాప్ అప్ తర్వాత కొంచెం సస్టైన్ అయ్యాడు ఫ్రెండ్స్. ఓకే, అండ్ టాటా మోటార్స్ మీద నేను ఒక స్పెసిఫిక్ వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్ కమింగ్ డేస్లో. ఓకే, థ్యాంక్ యూ.